నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. భారత్పై బొద్దింకలు దండయాత్ర చేస్తున్నాయా? ఎస్, నిజమే. అది చాలామంది ఆశ్చర్యపోవచ్చు. నిన్న మొన్నటి దాకా కూడా ఢిల్లీ వేదికగా, జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటిది బొద్దింకల ఉద్యమమే కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా జరగబోతోంది ఏంటి అంటే, ఎస్, ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తర్వాత ఆ ఉద్యమం కాస్త చల్లబడింది, వాళ్ళు శాంతించారు. కానీ దీన్ని చల్లబడనివ్వకుండా దీన్ని ఇంకా రేకెత్తించడానికి, ఇంకా దీన్ని ఉధృతం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటర్నల్గా జరుగుతున్నాయి, ఎక్స్టర్నల్గా కూడా జరుగుతున్నాయి. మరో పెద్ద బొద్దింక భారత్ రాబోతోంది. ఎవరా పెద్ద బొద్దింక? ఎస్, మీలో చాలామందికి, మన ప్రేక్షకుల్లో తెలిసే ఉంటుంది. ధ్రువ్ రాఠీ తాజాగా అభిజిత్ దిప్కేకి ఫోన్ చేశాడు. అంటే ఈ బొద్దింకల పార్టీ ఫౌండర్కి, సిజేపీ పార్టీ ఫౌండర్కి వీడియో కాల్ చేశాడు. అతను వీడియో కాల్ చేసినట్టుగా వాళ్ళ సంభాషణని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అభిజిత్ దిప్కే. ఆ వీడియో కాల్ సారాంశం ఏంటంటే సింపుల్: మీరు చాలా గొప్ప విజయం సాధించారు, మీరు ప్రభుత్వం మెడలో ఉంచారు, మోదీ మెడలో ఉంచారు, మీకు అభినందనలు, మీ పోరాటం కొనసాగించండి, నేను కూడా మీకు అండగా నిలుస్తానని చెప్పి ధ్రువ్ రాఠీ వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాడు. वापस रो देंगे भाई, वापस रो देंगे। आ जाओ यार, इंडिया बहुत जल्द। इंडिया ठीक हो गया। इंडिया मंडे की टिकट करा ही रहे थे, रिजर्वेशन आ गया उतने में। हाँ, अरे रसिका को अरे क्या कर आप इंडिया आ जाओ, अभी आपको कोई कुछ नहीं बोलेगा। भैया ने सब कुछ कर दिया। किसी ने कुछ कर दिया तो वापस से एक प्रोटेस्ट स्टार्ट कर देंगे। भैया ने सब सही कर दिया। भैया आ जाओ ना, अब भी విక్టరీ మార్చ్ कर सकते हैं। దానికి ఇతను కౌంటర్గా, దానికి ఇతను సమాధానంగా, మీరు కూడా ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలి, మీ సలహాలు అవన్నీ కావాలని చెప్పి అతడేదో పెద్ద గురూజీలాగా, వీళ్ళందరూ కూడా భక్తుల్లాగా సాగిలపడి వంగి దండాలు పెడుతూ అతన్ని భారతదేశానికి ఇన్వైట్ చేస్తున్నాను. తప్పకుండా వస్తాను, నేను విక్టరీ మార్చ్కి వస్తానని చెప్పి ధ్రువ్ రాఠీ చెప్పడం. బహుశా నేను అనుకుంటాను ఒక 2-3 రోజుల్లో ధ్రువ్ రాఠీ భారత్కి వస్తాడేమో. సో ఎప్పుడు ఈ పెద్ద బొద్దింక భారత్కి ఎందుకు వస్తుంది? ధ్రువ్ రాఠీ గురించి మన ప్రేక్షకుల్లో చాలామందికి పరిచయం ఉండే ఉంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే, బేసిక్గా ఇతను జర్మనీలో ఉంటాడు. జర్మనీలో ఉండి ఇతను ఒకటే ఎజెండాగా పనిచేస్తూ ఉంటాడు. యాంటీ హిందూ నెరేటివ్ని, యాంటీ బీజేపీ, యాంటీ మోదీ, ఇంకా ఓపెన్గా చెప్పాలంటే దేశ వ్యతిరేక పోస్టులు, ట్వీట్లు ఇవన్నీ కూడా పెడుతుంటాడు. సింగిల్ పాయింట్ ఎజెండా అదే. ధ్రువ్ రాఠీ అనగానే ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో ఇతనిపై ఉన్నటువంటి పెద్ద ఆరోపణ, సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్ ముసుగులో, యూట్యూబ్ ముసుగులో ఇతడు విషాన్ని చిమ్ముతూ ఉంటాడు, దేశంపై దేశ వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇతడు డీప్ స్టేట్ ఏజెంట్ అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఆరోపణలు ఉన్నాయి, అనుమానాలు కూడా ఉన్నాయి. అతను చేసేటువంటి పోస్టులు, వీడియోలు ఇవన్నీ చూస్తే డెఫినెట్గా అనుమానాలు ఇంకా బలపడతాయి. మీరు చూడండి, కావాలంటే అతను ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఏ వీడియో పెట్టినా కూడా వితిన్ అవర్స్లో మిలియన్స్ కొద్ది వ్యూస్ వస్తూ ఉంటాయి. వ్యూస్ రావడం తప్పేం కాదు, కానీ ఎలాంటి కంటెంట్ అతను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. విదేశాల్లో కూర్చొని అతడు హిందుత్వానికి వ్యతిరేకంగా, జాతీయవాదానికి వ్యతిరేకంగా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా, మోదీకి వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెడుతూ ఉన్నాడు. ఆ కంటెంట్ మీకు చూస్తే అర్థమైపోతుంది ఇతడు క్లియర్గా ఒక ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొంతమంది డీప్ స్టేట్ ఏజెంట్ అంటారు, మరికొంతమంది పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అని కూడా చెప్తుంటారు. బట్ ఎక్కడి నుంచో ఇతడు పెయిడ్ ఆర్టిస్ట్ అని కొంతమంది సెటైరికల్గా పిలుస్తారు ఇతన్ని. ఇతను ఒక పెయిడ్ ఆర్టిస్ట్, ఎవడో డబ్బులు ఇస్తూ ఉన్నాడు, ఫండింగ్ వస్తుంది. అక్కడ జర్మనీలో కూర్చొని భారత్ పైన ఈ పోస్టులన్నీ కూడా పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అతడు ఈ చిన్న బొద్దింకల బ్యాచ్తో మాట్లాడాడు. నేను కూడా వస్తాను, మీతో చేయగలుగుతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. చాలామంది అంటారు అసలు అతను హిందువే కాదు, ధ్రువ్ రాఠీ అని పేరు పెట్టుకున్నాడు కానీ హిందువే కాదు, అక్కడ జర్మనీ వెళ్ళి అక్కడ లోకల్ అమ్మాయిని వివాహం చేసుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు. కొంతమంది ఇతను ముస్లిం అని కూడా చెప్తుంటారు. సరే, అతను హిందువా ముస్లిం అనేది డజంట్ మ్యాటర్, అది పెద్ద విషయం కాదు. ఓకే, అతను ఏం చేస్తున్నాడు అనేది విషయం, ఏ ఎజెండాతో పనిచేస్తున్నాడు, ఎవరి ఫండింగ్ ఇస్తే ఇదంతా కూడా చేస్తున్నాడు, ఇది ముఖ్యమైనటువంటి విషయం. నిజంగా అతనికి డీప్ స్టేట్తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేదా పాకిస్తాన్ ఐఎస్ఐతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఇది తేల్చాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఎందుకు భారతదేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అతడు తలదూరుస్తూ ఉన్నాడు? ఇక్కడ బొద్దింకల బ్యాచ్తో అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఒకవేళ ఇండియాకు వస్తే ఎవరిని కలుస్తాడు? మళ్ళీ ఏమైనా ప్రొటెస్టులు చేస్తారా? ఎందుకంటే గతంలో అతనిపై కొన్ని కేసులు కూడా ఉన్నాయని వినికిడి. మరి ఆ కేసులపైన అతను ఏమైనా అరెస్ట్ చేయొచ్చా? ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ అది మరింత ఉద్రిక్తతకు దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అంత సాహసం చేయకపోవచ్చు. ఒకవేళ ఇండియా వచ్చినా కూడా అతని మానాన్ని అతను వదిలేయచ్చు. బ్రీఫ్గా చెప్తాను. గతంలో ఆయన మోదీ గారికి వ్యతిరేకంగా ఏ మాటలు మాట్లాడాడు, ఆర్ఎస్ఎస్పై చాలా కామెంట్స్ చేశాడు,
హిందుత్వం పైన చాలా కామెంట్స్ చేశాడు. బ్రీఫ్గా కొన్ని చూద్దాం, అన్నీ చెప్పను. భారతదేశంలో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది, పర్సనాలిటీ కల్ట్ ఎక్కువైపోయింది. ప్రభుత్వ ప్రచారము, మీడియా ప్రభావం ద్వారా మోదీ తన ఆర్టిఫిషియల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు, కానీ నిజంగా అంత బలమేం లేదు ప్రజల్లో అని చెప్పి మాట్లాడాడు. కేంద్ర సంస్థలు అంటే సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని రాజకీయ ప్రత్యర్థుల మీదకి తన స్వప్రయోజనాల కోసం మోదీ వాడుకుంటున్నారని చెప్పి మాట్లాడాడు. నిరుద్యోగము, ద్రవ్యోల్బణం వంటి సమస్యల మీద ప్రభుత్వం సరిగ్గా దృష్టి పెట్టట్లేదని చెప్పి విమర్శించాడు. వాస్తవాలు వేరే ఉంటాయి, కానీ ఇతడు చెప్పేటువంటి లెక్కలు చాలా విడ్డూరంగా ఉంటాయి, సంబంధం లేకుండా ఉంటాయి. సో ఇలాంటి ఫాల్స్ నెరేటివ్స్ని, నెగిటివ్ ప్రోపగండాని స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. అండ్ గతంలో ఆర్ఎస్ఎస్పై కూడా చాలా నెగిటివ్ కామెంట్స్ చేశాడు ఈయన ధ్రువ్ రాఠీ. ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందూ జాతీయవాదాన్ని రాజకీయంగా, పొలిటికల్గా ఉపయోగిస్తోందని చెప్పి విమర్శించినటువంటి వ్యక్తి ఈ ధ్రువ్ రాఠీ. భారతదేశాన్ని మతపరంగా ధృవీకరిస్తోంది, మతాన్ని రాజకీయాలను లింకు పెడుతోంది అని చెప్పి ఆర్ఎస్ఎస్ పైన విమర్శలు చేసినటువంటి వ్యక్తి ఈ ధ్రువ్ రాఠీ. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపైన చాలా విమర్శలు చేశాడు. హిందుత్వంపై కూడా ఆయన ఏమంటున్నాడంటే, గతంలో రాజకీయ పొలిటికల్ హిందుత్వాన్ని తాను విమర్శిస్తాను, కానీ హిందూ మతాన్ని విమర్శించినట్టు బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. మతాన్ని ఎన్నికల రాజకీయాల్లో ఉపయోగించకూడదని చెప్పి వాదించాడు గతంలో. మైనారిటీలపైన చాలా ద్వేష ప్రచారం జరుగుతోంది, మైనారిటీలకు భారతదేశంలో హక్కులు లేవని చెప్పి గతంలో తప్పుడు ప్రచారం చేశాడు. మన దేశంలో మైనారిటీలు ఉన్నంత స్వేచ్ఛగా మరి ఏ దేశంలో కూడా లేరు. పర్టికులర్గా ముస్లింల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ చాలా హ్యూజ్ నెంబర్. ఇక్కడ వీళ్ళు పొందుతున్నటువంటి హక్కులు కానీ కొన్ని ముస్లిం కంట్రీస్లో కూడా లేవు. మరి దీన్ని తప్పుగా చూపిస్తూ మైనారిటీల పట్ల ఇక్కడ చాలా అన్యాయం జరుగుతోంది, వాళ్ళ హక్కుల్ని కాలరాస్తున్నారు, వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు అంటూ చాలాసార్లు ఇతడు దుష్ప్రచారం చేశాడు ఈ ధ్రువ్ రాఠీ. సో ఇలాంటి ధ్రువ్ రాఠీ ఇప్పుడు భారతదేశానికి వస్తూ ఉన్నాడా, ఈ బొద్దింకల బ్యాచ్తో చేతులు కలుపుతూ ఉన్నాడా అంటే ఎస్, డెఫినెట్గా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వస్తే ఏం చేస్తాడు, ఎవరిని కలుస్తాడు అంతా కూడా తేలాల్సినటువంటి విషయం. ఇక ఇంకొక బొద్దింక ఎవరు, మరో బొద్దింక గ్రెటా థన్బర్గ్. ఈమె చెప్పుకోవడానికి క్లైమేట్ యాక్టివిస్ట్ అని చెప్పుకుంటూ ఉంటుంది. ఈమె స్వీడన్ దేశానికి చెందినటువంటి ఒక క్లైమేట్ యాక్టివిస్ట్. రీసెంట్గా ఈమె లండన్లో ఒక ప్రొటెస్ట్లో పాల్గొంది. భారతీయ విద్యార్థులు నిర్వహించినటువంటి ర్యాలీలో పాల్గొంటూ ఈ సీజేపీ అంటే ఈ బొద్దింకల పార్టీ ఉద్యమానికి సంబంధించి ఆమె ఒక స్పీచ్ కూడా ఇచ్చింది, ఒక చిన్నపాటి స్పీచ్ కూడా ఇచ్చింది. భారతీయ విద్యార్థులు మమ్మల్ని అందరినీ కూడా గర్వపడేలా చేశారు, మీరు గొప్ప విజయం సాధించారు, ఇదేదో పెద్ద స్వాతంత్ర ఉద్యమంలాగా దీన్ని గ్లోరిఫై చేస్తూ ఈ ఉద్యమానికి అందరం కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ గ్రెటా థన్బర్గ్ మాట్లాడడం జరిగింది. Thank you all for being here. I'm so proud to see so many people show up. And we are showing that all over the world we are standing in solidarity with the Indian youth. The Indian student protests are making us all proud and they give us hope. They show what we can accomplish when people come together and resist. They show the true meaning of people power. The Indian students' struggle for justice and the broader struggle for democracy and liberation is also our struggle. So we all have to come together now and rise up in solidarity with India. I am proud to stand alongside you. Power to the people. Thank you. ఈమె నేపథ్యం గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ ముందు చెప్తాను. ఇండియన్ స్టూడెంట్స్ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. మమ్మల్ని అందరినీ కూడా గర్వపడేలా చేశారు. భారత విద్యార్థుల పోరాటం కూడా మనందరి పోరాటమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా వీళ్ళందరికీ మద్దతు తెలియజేయాలి. ఈమె గతంలో ఫార్ములాస్ తీసుకొచ్చినప్పుడు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు, రైతు ఉద్యమం సమయంలో సోషల్ మీడియాలో టూల్ కిట్ షేర్ చేసింది. లెఫ్ట్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి, వయసు చిన్నదే కానీ పెట్ట కొంచెం కూతగనం అన్నట్టుగా ఈమె కూడా ఈ చాలా దుష్ప్రచారం చేస్తూ ఉంటుంది భారత్ పైన, ఈ మైనారిటీల హక్కుల గురించి, విద్యార్థుల హక్కుల గురించి. పర్టికులర్గా ఈ ఫార్ములాస్ తీసుకొచ్చినప్పుడు ఈమె చాలా నెగిటివ్ ప్రోపగండా చేశారు. ఈ గ్రెటా థన్బర్గ్ కూడా స్వీడన్ దేశానికి చెందినటువంటి లేడీ. ఈమె ఒక బొద్దింక. ధ్రువ్ రాఠీ రంగంలోకి దిగుతూ ఉన్నాడు. అండ్ కొన్ని అంతర్జాతీయ పత్రికలు, అలాగే కొన్ని ఛానల్స్ లైక్ BBC లాంటి సంస్థలు కానీ ఎలాగూ ఉండనే ఉన్నాయి. పర్టికులర్గా ఎన్నికల ముందు చేసినటువంటి కొంత ప్రచారము దెబ్బ కొట్టిందని చెప్పాలి. లైక్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ విడుదల చేసి, నిజానికి దానికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చేసింది. అందులో మోదీ
మోదీ గారి పాత్ర ఏమీ లేదని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ డాక్యుమెంటరీ విడుదల చేయడం అనేది కేవలం ఒక ప్రోపగండా కోసమే చేసింది అని చెప్పి బీజేపీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. సో ఈ విధంగా అనేక రకాల బొద్దింకలు భారత్ పైన దండయాత్ర చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాయి. ఇది కేవలం ఢిల్లీలో 37 రోజుల్లో అయిపోయింది, ఇక్కడతో ఈ సమస్య పరిష్కారం అయిపోయింది నిజానికి. కానీ దీన్ని పరిష్కారం కానివ్వకుండా దీన్ని ఇంటర్నేషనల్ ఫోకస్ పడేలాగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా కనబడుతుంది. దీన్ని చల్లారనివ్వకుండా బాయిలింగ్ పాయింట్ లాగా అలా రగుల్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయా ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఫోర్సెస్? ఇప్పుడు అదే అనుమానం కలుగుతోంది. అందుకనే నేను చెప్పింది వీళ్ళకి ఇప్పుడు భారత ప్రభుత్వం తేల్చాల్సినటువంటి విషయం ఏంటంటే దీనివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతోంది. ఒకటి, ప్రభుత్వానికి డ్యామేజ్ జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర జరుగుతోంది. తర్వాత విద్యార్థుల్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ మెదళ్ళని పొల్యూట్ చేస్తూ ఉన్నారు, హింసను రాజేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతోంది. ఈ విధంగా అనేక రకాల నష్టాలు జరుగుతున్నాయి ఈ ఉద్యమాల ద్వారా. ఇవన్నీ కూడా స్పాన్సర్డ్ ఉద్యమాలు, ఫ్యాబ్రికేటెడ్ ప్రొటెస్ట్లు అంటారు. ఎక్కడో ఎక్కడి నుంచో ఫండింగ్ చేస్తూ ఉంటాడు, దానికి ఉన్నటువంటి కొన్ని మీడియా సంస్థలు, ఎన్జిఓలు, పాత్రికేయులు, విద్యార్థి సంఘాలు ఇవన్నీ కూడా వీటిలో పాలు పంచుకోవడం టూల్ కిట్లో భాగం అవుతున్నాయి. డెఫినెట్గా ఇది సీరియస్గా అడ్రస్ చేయాల్సినటువంటి విషయము. అది ధ్రువరాటి అయినా, గ్రెటా థన్బర్గ్ అయినా, లేకపోతే అరుంధతీ రాయ్ అయినా, బయటవాడైనా లోపడైనా ఎవడైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టడానికి లేదు. వీళ్ళ మోటివ్స్ పసిగట్టాలి, ఎజెండా కనిపెట్టాలి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. వీటన్నిటిని కూడా ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత్కి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఏంటి అనేది కేవలం ఆరోపణలు, అనుమానాలకు పరిమితం కాకుండా ఆధారాలతో, సాలిడ్ ఎవిడెన్స్తో ప్రజల ముందు వీళ్ళని నిలబెట్టాలి. ఆ ప్రభుత్వం ఆ పని, పర్టికులర్గా హోంమంత్రిత్వ శాఖ ఆ పని చేయగలుగుతుందా? మీ అభిప్రాయాలు ఏంటో ఈ అంశానికి సంబంధించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.